వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లు భారీ భూదోపిడీలు, అక్రమాలకు పాల్పడ్డారని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ఆరోపించారు. వినుకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండిపేటలో ప్రభుత్వ భూములను నకిలీ జీవోల ద్వారా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. వినుకొండ నియోజకవర్గంలోనూ భూ అక్రమాలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బొల్లా బ్రహ్మనాయుడిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలపై వైసీపీ నేతలు స్పందించి ఖండించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి మన వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి భూదందా గురించి మరి రెండు రాష్ట్రాల్లో కూడా అమితంగా అటు మీడియా మిత్రుల ద్వారాగా విషయాన్ని, ఈ భూదందాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా బాధ్యత కలిగినటువంటి నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు, వైసీపీకి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న అనాలోచితంగా బ్రహ్మనాయుడు గారిని ఎరకేసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రజలందరూ కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే, అయ్యా బ్రహ్మనాయుడు గారు అమాయకులు కాదు, బొల్లా రమేష్ గారు అంతకంటే కాదు. బొల్లా బ్రహ్మనాయుడు గారు గత 30-40 సంవత్సరాల నుంచి వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ తిరుమల డైరీ అనండి, వల్లభా డైరీ అనండి, అదేవిధంగా శ్రీవత్స, ఈ విధంగా వ్యాపారాలలో ఆరితేరినటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఎక్కడన్నా వేలం వేస్తుందంటే ఆ వేలాల్లో పాల్గొని అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలను కూడా ఆయన సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ప్రతి డాక్యుమెంట్ ను కూడా పరిశీలన చేసి ఒక కమిటీని పెట్టుకొని తను కొనుగోలు చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున గండిపేటలో, హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో ఆయన గత 10 సంవత్సరాల నుంచి గండిపేట ప్రాంతంలోనే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఒక ఇల్లు ఉంది, అక్కడే వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఆయన ఉండేటట్టు ఇంటికి సమీపంలో, దగ్గరలో నిన్న జరిగినటువంటి ఈ సర్వే నెంబర్ 18 గండిపేటలో 10 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇందులో నేను ప్రజలకు వివరించేది ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు దాని ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిన తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు, ఈ బొల్లా రమేష్ గారు కూడా మేఘనా పురుషు ద్వారా ఈ రోజున వందలాది కోట్ల రూపాయలు ఆర్జించారని చెబుతా ఉంటారు బెంగళూరులో. ఆయన వ్యాపారంలో ఆర్జించిన వ్యక్తి. వీరిరువురు కూడా ఒక మధ్యవర్తి ద్వారా, ఆ రాధాకృష్ణ అనే మధ్యవర్తి ద్వారా ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేదానికి హైకోర్టు ఇది ప్రభుత్వ భూమిని తేల్చిన తర్వాత వీరు కొనుగోలు చేశారు. ఇది వాస్తవం. వీరు కొనుగోలు చేసి దాన్ని ఒక నకిలీ జీవోల్ని, ఒక 5 జీవోలను తయారు చేశారు. దాన్ని తయారు చేయించింది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు, రాధాకృష్ణ. ఈ రాధాకృష్ణ అనేటటువంటి ఒక బ్రోకర్, నేను సిసిఎల్ లో పనిచేస్తున్నాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటటువంటి వ్యక్తి ద్వారా ఈ నకిలీ జీవోల్ని వారు తయారు చేశారు. ఎంత ఆశ్చర్యం అండి! ఈ రోజున హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు పబ్లిక్ వేలంలో మన రాయదుర్గంలో అయితే 237 కోట్లు పలికింది. ఇక్కడ ఇది కూడా వీరు కొనుగోలు చేసినటువంటిదో లేకపోతే వీరు కబ్జా చేసినటువంటి భూమి కూడా ఈ రోజున ప్రభుత్వ భూమి ఎకరం 100 నుంచి 150 కోట్లు పబ్లిక్ లో ఆక్షన్ లో పాడేటటువంటి భూమి ఇది. మీకు ఈ రోజున 1000 నుంచి 1500 కోట్ల రూపాయల భూమిని మీకు 35 కోట్ల రూపాయలకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా? నీకు తెలియదా అక్కడ వాస్తవాలు? నువ్వు అమాయకుడువా? లేదా ఆ గండిపేట ప్రాంతం నీకు తెలియదా? గండిపేట ప్రాంతంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేస్తూ అక్కడ గెస్ట్ హౌస్ ఇల్లు నిర్మించుకొని ఆ ప్రాంతంలో మిల్క్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి బొల్లా రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఇవన్నీ తెలుసు. తెలిసే కబ్జా చేసేదానికి నకిలీ జీవోలు సృష్టించి ఈ రోజున దాన్ని ఇచ్చేస్తామంటే మరల వాళ్ళు పబ్లిక్ గా దాన్ని యూట్యూబ్ ద్వారా, ఛానల్స్ ద్వారా మేము ఫలానా సర్వే నెంబర్ లో మాకు భూములు ఉన్నాయి, దాన్ని మేము అమ్ముతున్నాము అని వాళ్ళు ధృవీకరణ చేసి బయట జీవోలు పెట్టిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తహసీల్దార్ గారు దీన్ని వెరిఫై చేసి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఏది రాజకీయ ప్రేరేపితం కాదు. నేను నిన్న చెప్పే ఇలా చెప్తున్నాను. ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యవహారం. అక్కడెక్కడో నిన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఎంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారండి! మీరు చదువుకున్నటువంటి ఒక డాక్టరు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు, ఇక్కడ లోకేష్ గారు అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంది? లోకేష్ గారికి సంబంధం ఏంది? జీవాంజలికి సంబంధం ఏందండి?
ఇది స్వయంకృత అపరాధం. ఆశ, అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు. ఇక్కడేటో వినుకొండ ప్రాంతంలో చేశారు. అటు నరసింహారెడ్డి గారి భూములు పాపం అలమటించి చనిపోయాడు ఆయన. అమరా కాలేజీ ఈయన చేసినటువంటి దుర్మార్గానికి ఎవరిని రాకుండా దౌర్జన్యం చేసి అక్కడ అమరా కాలేజీ భూములు కొనుగోలు చేస్తే ఆ కాలేజీని అతను ఆ వయసు పాపం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి దగ్గర ఒక దళితుడు భూమిని 2 ఎకరాలు కొట్టేసి ఫెన్సింగ్ వేస్తే మరలా ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని విడగొట్టడం జరిగింది. ఇవన్నీ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. ఇంత దందాలు చేసేటటువంటి అధికారాన్ని అడ్డపెట్టుకుని ఇక్కడ చేస్తే ఇంక ఈ రాష్ట్రంలో కుదరదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ఈ ఇద్దరు అమాయకులంట మేఘనా పురుషు ద్వారా వందలాది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బొల్ల రమేష్ అమాయకుడా? ఇన్ని వ్యాపార సంస్థలు ఉండి, ఇన్నిటికి చైర్మన్ గా ఉండి, ఇన్నిటికి ఎమ్మెల్యేగా ఉండి, ఎండీగా ఉండి, గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు అమాయకుల. ఈ విధంగా వెనకేసుకురావటం అనేది పార్టీ పరంగాని రాజకీయ పరంగాని ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకటే తెలియజేస్తున్నా, చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని మీరు ఖండించండి.